ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విఘ్నులందరికీ పేరు పేరున ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మీకు తెలుసు, బీజేపీ పార్టీ గత టీఆర్ఎస్ పాలనపై ఎంత పోరాటం చేసినామో మీకు తెలుసు. ఇక నాసిరకం రోడ్లు, శాండ్ మాఫియా, స్పెషల్గా మన దగ్గర భీమ్గల్ శాండ్ మాఫియా, చెక్ డ్యామ్స్, ఇవి కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నాసిరకం కడుతుంటారని చెప్పి ఎన్నో ధర్నాలు చేసినాం. సొసైటీలు నిర్వీర్యం చేసిండ్రు టీఆర్ఎస్ పాలనలో. ఆ సొసైటీల మీద కూడా ధర్నాలు చేసినాము. తాలారాంపూర్ సొసైటీ పైన పెద్ద ఎత్తున పోరాడినాం. ఎంపీ అరవింద్ గారు వస్తే ఎంపీ గారి మీద దాడి కూడా చేసిండ్రు, అప్పుడు మీకు గుర్తుంటుంటారు. ఇట్లా అన్ని టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిలపై కానీ అక్రమాలపై కానీ మేము పోరాడినాం. ఈ పోరాటంలో భాగంగా బట్టాపూర్ మైన్ మీద కూడా మేము పెద్ద ఎత్తున పోరాడినాం. ఆ విషయాలు మీకు కొంచెం డీటెయిల్గా చెప్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయితే నాకు గుర్తుండి బట్టాపూర్ మైన్ గురించి మేము 2023లో పోరాటం మొదలు చేసినాం. మా దృష్టికి గ్రామస్తులు వచ్చిండ్రు, ఇట్లా మైన్ ఉన్నది, ఇక్కడ ఒక కంకర క్వారీ ఉన్నది, ఆ క్వారీ వల్ల పంటలు నష్టపోతున్నాయి, వ్యవసాయ భూములు పాడవుతున్నాయి, వ్యవసాయ యోగ్యత కూడా కోల్పోతున్నాయి, మేము వ్యవసాయం చేయలేకపోతున్నాం అని చెప్పి మా దగ్గరికి రావడం వల్ల మేము దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలు చేసినాం. ఇక్కడ వరకు పోయినాము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో డీటెయిల్స్ కలెక్ట్ చేయడము, ఆ డీటెయిల్స్ మన మైన్స్ ఆఫీస్ పోయి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం అన్నీ చేసి లాస్ట్ కలెక్టర్ గారి దగ్గరికి పోయి కూడా వినతి పత్రం ఇచ్చినాం. కానీ ఏమైంది తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ బట్టాపూర్ మైన్ అన్నది ప్రశాంత్ రెడ్డి గారి బంధువులకు సంబంధించింది. ప్రశాంత్ రెడ్డి గారి ప్రెషర్ వల్ల వాళ్ళు ఏం చేయలేకపోతున్నాము అని చెప్పడం వల్ల ఇక వీళ్ళతో కాదు, గవర్నమెంటే వాళ్ళది ఉన్నది, టీఆర్ఎస్ పాలన ఉన్నది, నాయకుడు ప్రశాంత్ రెడ్డికి కేసీఆర్ చాలా దగ్గర, ఇక వాళ్ళు పట్టించుకుంటారు కాబట్టి ఇక తప్పదు అని చెప్పి కోర్టుకి పోవడం జరిగింది. రెస్పాన్స్ లేదు అన్నప్పుడే పిల్లేయాలి, కానీ తెలివంగానే పోయి పిల్లేస్తే కోర్టు తీసుకోదు. అందుకోసం తగు ఆధారాలు తీసుకున్నాము, ధర్నాలు చేసినాము, ఎన్నో చేసినాం దాని గురించి. ఇక ఎవరు పట్టించుకుంటారు, ఇక గవర్నమెంట్ కూడా మనకు పట్టించుకునే పరిస్థితి లేదు అని డిసైడ్ అయ్యి పిల్లేసి. అసలు దీని పూర్వపరాలు ఒక్కసారి ఒక 2 నిమిషాలు చెప్తా, మీరు కరెక్ట్ ఇన్నుంది. 3.87 హెక్టార్ల మైన్ అది. దాని శ్రీకాంత్ అనే ప్రశాంత్ రెడ్డి బంధువులు, వంశీ శ్రీకాంత్, ఇద్దరు ప్రశాంత్ రెడ్డి బంధువులు. వాళ్ళు వాస్తున్న బంధువులు అని చెప్పి ఎలక్షన్ టైంలో ప్రశాంత్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు, లక్కోరల్ లెక్కను మీటింగ్ పెట్టావు, మా బంధువులదే అదే అని చెప్పేసాడు. అందుకే చెప్తున్నా, ఆయన బంధువులదే. వాళ్ళు లీజ్కి తీసుకున్నారు. లీజ్కి ఎప్పుడు తీసుకున్నారంటే 27/2/2016 రోజు లీజ్కి తీసుకున్నారు. ఆ భూమిని తీసుకొని అక్కడ మైనింగ్ ప్రారంభించారు. మైనింగ్ ప్రారంభించినప్పుడు పర్మిషన్స్కి అప్లై చేసుకున్నారు. ఈ కాన్స్టెన్సీలా, ఈ బాల్కొండ కాన్స్టెన్సీలా మైన్ కమ్మర్పల్లిలో ఉంటుండే. కమ్మర్పల్లి ఒక కంకర్ది క్వారీ ఉంటుండే, దాన్ని బంద్ చేయించి ఇది ఒకటే కంకర క్వారీ ఉండాలి కాన్స్టెన్సీలా అని చెప్పి ఈ క్వారీని తెలుసుకున్నారు. ఇక కంకర క్వారీ కమ్మర్పల్లి లేదు, పార్ట్నర్ల మధ్యలో గూసులాట. ఆ గూసులాట కూడా చేయించింది, తెంపింది అంతా ప్రశాంత్ రెడ్డి వాళ్ళ తండ్రి సురేందర్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన గురించి ప్రస్తావన అనవసరము, కానీ దాన్ని మూయించండి. ప్రశాంత్ రెడ్డి గారు 2014లో ఎమ్మెల్యే అయ్యిండు. మన ఇల్లు కట్టాలంటే ఎన్ని పర్మిషన్ వాళ్ళు మీకు తెలుసు. క్వారీ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మైన్స్ డిపార్ట్మెంట్కి గింత తీయాలనుకుంటున్నావు అని అప్లై చేయాలి. నువ్వు ఎంత తీయాలనుకుంటున్నావో దానికి నువ్వు రాయల్టీ కట్టాలి. వీళ్ళు ఏం చేసిండ్రు, 9,000 చిల్లర క్యూబిక్ మీటర్స్ తీస్తాము అని చెప్పి రాయల్టీ కట్టారు. రాయల్టీ కట్టి పర్యావరణ శాఖ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు క్వారీ చేయడం వల్ల ఏమవుతుంది, పర్యావరణం దెబ్బతింటుంది, చుట్టుపక్కల వ్యవసాయ భూములకు అంతా పొగంతా పోయి పాడైతాయి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా కానీ స్టార్ట్ చేసేసారు, క్వారీ నడుపుడు స్టార్ట్ చేసారు. ఈ క్వారీ నడపాలి అంటే, కంకర్ క్వారీ నడపాలంటే బ్లాస్టింగ్ చేయాలి అంటే ఆ బ్లాస్ట్ చేసే సామాగ్రి ఏదైతే ఉంటుందో ఎక్స్ప్లోజివ్స్, అవి ఎక్కడ పెడుతున్నాం, అన్ని పర్మిషన్లు కావాలి. ఎందుకంటే ఎవరైనా వాడుకోవచ్చు. రేపు పొద్దున నేను బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి రేపు ఒక ఇల్లు గూగులో ఉండొచ్చు. అందుకే దానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఏం పర్మిషన్ లేవు, ఇష్టం ఉన్నట్టు బ్లాస్టింగ్. ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేదు.
ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక కంప్లైంట్ ఇచ్చినాం. రామారావు అనుకుంటా పేరు, ఐ కుడ్ బి రాంగ్ ఆల్సో, తప్పు కూడా కావచ్చు. ఆ రేంజ్ ఆఫీసర్ కమ్మర్పల్లి దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా అక్కడ బ్లాస్టింగ్ అవుతుందంట, పక్కనే ఫారెస్ట్ ఏరియా ఉందంట, దాంట్లో కూడా ఎంక్రోచ్ అవుతుండ్రు వీళ్ళు, లోపలికి పోతుండ్రు, దయచేసి ఒకసారి చూసుకోండి అని కంప్లైంట్ ఇచ్చారు. ఆ మనిషి చూసుకుంటేందుకు పోయినందుకు ఆ మనిషిని సస్పెండ్ చేసేసాడు. ఇదంతా రికార్డు, పేపర్లు ఉన్నాయి ఇవన్నీ. ఆ మనిషిని సస్పెండ్ చేసేసాడు. నా బంధువు భూమికి నువ్వు పోతావా, నేను మినిస్టర్ని, అప్పుడు ప్రశాంత్ రెడ్డి, నేను మినిస్టర్ని, నాదని తెలుసు, నువ్వు ఎట్లా పోయినావు అని చెప్పి సస్పెండ్ చేసేసాడు ఆ మనిషి. ఇంత అరాచకంగా నడుస్తున్నారు కదా, దీన్ని ఆపే పరిస్థితులు ఎవరు లేరు. మైన్స్ ఆఫీసర్ దగ్గర పోతే నేను ఏం చేస్తాను సార్, ఏడీ మైన్స్ దగ్గర పోయినాం, కలెక్టర్ ఆఫీసర్ పోయి ధర్నా చేసినాం, దాన్ని బంద్ చేపిరా నాయన అని చెప్పి. మేమేం చేయలేం సార్, అది వాళ్ళది కదా, తవ్వే దవ్వుతున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళకే. ఆర్ఎండ్బి మినిస్టర్ రోడ్లు వేపిస్తున్నాడు, రోడ్ల కంకర ఎక్కడికి వెళ్ళి వస్తున్నది, క్వారీకి వెళ్ళి వస్తున్నది, క్వారీలోకి వెళ్ళి కంకర తీస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, ఇచ్చాలు విడిగా నడిపించారు. ఇట్లా కాదు అని చెప్పి మేము కోర్టు పోయినాం. కోర్టు పోయి పిల్లేసినాం. రచనారెడ్డి మా పార్టీకి సంబంధించిన లాయర్ని పట్టుకొని కోర్టుకి పోయి హైకోర్టుకి పోయి పిల్లేసినాం. ఇట్లా అరాచకం నడుస్తున్నది, నేను కంప్లైంట్లు ఇచ్చినాము, అయినా కానీ వాళ్ళు స్పందిస్తలేరు కాబట్టి కోర్టుకు. కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆర్మూర్ ఉంది, ఆర్మూర్లో గవర్నమెంట్ మారింది, మా బీజేపీ ఎమ్మెల్యే వచ్చిండు, ఇమ్మీడియట్గా ఆ మాల్ ఉంది, మాల్ని బంద్ చేయించిండు. ఆ క్వారీ ఉన్నది, ఏది మన జీవన్ రెడ్డి మాల్ ఆర్మూర్ ఉన్నది, దాన్ని బంద్ చేయించాడు. ఆ క్వారీ ఉన్నది ఆయనది ఒకటి, ఆ క్వారీ కంకర్ క్వారీని బంద్ చేయించాడు. ఆయన కోర్టుకి పోయి స్టే తెచ్చుకున్నాడు వేరే మాట, కానీ బంద్ చేయించుడు. ప్రొసీడింగ్స్ అయితే మొదలు చేసిండ్రు కదా, మన దగ్గర కూడా మొదలు చేస్తారేమో అని అనుకున్న పాల్గొండ. 2 సార్లు అవుతుంది, ఏమీ కాలేదు. కాక ఏమైంది, విచిత్రంగా ఏమైందంటే, ఏ నాయకుల గుర్తు పోరాడినామో మేము, ఏ నాయకులు అవినీతి పరులు అన్నామో వాళ్ళను వాళ్ళ పార్టీలో చేర్చుకుని మొదలు చేశారు. ఈ భీమ్గల్నే చూసుకోండి, ఏ గ్రామాన్ని తీసుకోండి, ఎక్కడైనా కానీ ఎవరైతే అవినీతి అక్రమాలు చేసిండ్రో టీఆర్ఎస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఎవరైతే నాయకుడు నేను ముత్యము, నేను స్వాతి ముత్యము అని చెప్పిండో ఆ నాయకుడు వాళ్ళని తీసుకొని వాళ్ళ పార్టీలో కలుపుకున్నాడు. ఈ ఫ్లెక్సీల మీద కూడా వాళ్ళ ఫోటోలే కనిపిస్తున్నాయి. ఎవరైతే అవినీతి పరులో, అవినీతి పరులని దేశం అంతా తెలుసు, మేము పోరాడినాము, వాళ్ళు కూడా పోరాడిండు, వాళ్ళని వాళ్ళ పార్టీలకు తీసుకుపోయారు, పునీతులు అయిపోయారు. సరే ఇక వీళ్ళతోని కాదు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయరు, ఇక ఆ పిల్లే చూసుకుందాం, ఇక ఏదున్న కోట్ల తెలుసుకుందాము అని చెప్పి ఈ పిల్ పంచాయతీ నడుస్తున్నది. ఇంకా పిల్ల కోట్ల వ్యవహారాలు తెలుసు మీకు, టైం పడుతుంది, ఇమ్మీడియట్గా తెగాయి, 4 రోజులు టైం పడుతుంది, పట్టని ఏదన్నా కానీ ఫైనల్ వరకు అయితే పోవాలి కదా అని చెప్పి నడుస్తున్నది. నేను చెప్పే అవినీతి పరులు ఎవరో మీరు ఆలోచించుకోండి. రోడ్డు కాంట్రాక్టులు చేసిన అవినీతి పరులు ఎవరో, ఇవన్నీ ఇసుక కాంట్రాక్ట్, ఇసుక దందాలు చేసిన అవినీతి పరులు అందరూ మళ్ళీ ఆ పార్టీ కలిసిండ్రు. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అయిపోయినారు. వాళ్ళే రేపు పొద్దున ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా నాయకులు తిరుగుతారు. వాళ్ళే రేపు పొద్దున జడ్పీటీసీ ఎలక్షన్ వస్తే వాళ్ళే జడ్పీ చైర్మన్ క్యాండిడేట్లు తిరుగుతారు. అదే నాయకులు, వాళ్ళు సంపాదించుకున్న పైసలు ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టుకుంటారు. సరే వాళ్ళ పాపం కలిసి పోతారు, నో ప్రాబ్లం. కాంగ్రెస్ నాయకుడిపై జిఎస్టీ దాడి ఏదో వచ్చింది చూసిన, వచ్చింది అంతే అనుకున్నా. నెక్స్ట్ డే ఆ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిందంటే, ఒక 3 నిమిషాల మాట ఉంటుంది, దయచేసి అందరు వినుండ్రు ఒకసారి 3 నిమిషాలు. అది విన్నాక ఇంకొక 3 నిమిషాలు నేను మాట్లాడతాను, దయచేసి.